హలో ఎవ్రీవన్. డీసెట్ 2026 ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరియు ఎగ్జామ్ రాసే విద్యార్థులకు మంచి ర్యాంక్ సాధించాలనుకునే వారికి గణితం అనేది ముఖ్య పాత్ర అనేది పోషిస్తది. సో, ఏ విధంగా గణితంలో ప్రతి ఒక్కరికి మంచి మార్కులు వస్తేనే మంచి ర్యాంక్ వస్తది. సో, గణితంలో మంచి మార్కులు రావాలంటే ప్రతి చాప్టర్ పైన దృష్టి పెట్టాలి. అందులో ముఖ్యంగా ట్రిగ్నామెట్రీ మీద దృష్టి పెట్టాలి. సో, దానికోసం మీకిప్పుడు కొన్ని ప్రశ్నలు సొల్యూషన్ రూపంలో మీకు అందిస్తాను. ఓకేనా? ఫస్ట్ వన్, టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఆప్షన్స్ ఏ 0, బి 1, సి 1/2, డి -1/2. సో, సొల్యూషన్ అనేది ఇప్పుడు టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1 అన్నాడు. అంటే టాన్ థీటాని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటాగా రాసుకోవచ్చు. టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. అంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, వాల్యూ ఎంతుంది? 1 కాబట్టి 1/1గా రాసినాం దాన్ని. అంటే పైన సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనకు దేని వాల్యూ ఫైండ్ ఔట్ చేయమన్నాడు? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. కాస్ థీటా వాల్యూ ఎంతుంది? 1. పైన ఎంత? స్క్వేర్ కాబట్టి స్క్వేర్, మైనస్ సైన్ థీటా వాల్యూ ఎంతుంది? 1. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 1 స్క్వేర్ అంటే 1. 1 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, ఆప్షన్ మనకు ఏ 0 అనేది కరెక్ట్. ఓకే. సెకండ్ క్వెషన్ చూద్దాం ఇప్పుడు. సెకండ్ క్వెషన్ ఏంది? √1 + tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు డాష్. అంటే ఏ ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? ఏ 1 + tan థీటా, బి కాట్ థీటా, సి సీకెంట్ థీటా, డి కొసెక్ థీటా. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ అనేది ఏంది? మనకు ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ 3 ఉంటాయి. ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ ఎన్ని? 3. ఒకటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ రాయలేదు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇంకోటి కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ 3 ఐడెంటిటీస్‌లో మనకు టాన్ ఇంకా సీకెంట్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. టాన్ ఇంకా సీకెంట్ గాని ఎన్నోది ఉన్నది? సెకండ్ వన్. కాబట్టి రెండవ ఐడెంటిటీని తీసుకోవాలి. రెండవ ఐడెంటిటీ ఏంది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే దీని నుండి మనం సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? మైనస్‌ని అటు తీసుకెళ్ళిపోతే ఏమైతది? పాజిటివ్ అయితది. మైనస్‌ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమైతది? పాజిటివ్. అంటే ఏమైతది? 1 + tan స్క్వేర్ థీటా. సో, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 + tan స్క్వేర్ థీటా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏముంది? సీకెంట్‌కి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్‌ని అటు తీసుకెళ్దాం. స్క్వేర్‌ని అటు తీసుకెళ్తే ఏమైతది? రూట్ అయితది. స్క్వేర్‌ని అటు తీసుకెళ్తే ఏమైతది? రూట్. అంటే ఏమైతది? సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √1 + tan స్క్వేర్ థీటా. అంటే ఇప్పుడు మనకు ఏమొచ్చింది? ఆల్రెడీ 1 + tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు? సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఆన్సర్ వచ్చింది. సో, ఇందులో ఎన్నో ఆప్షన్? సి. సో, సి ఈస్ ద రైట్ ఆన్సర్. మూడో క్వెషన్ చూద్దాం. మూడో క్వెషన్ ఏంటిది? సైన్ ఆఫ్ 270 + థీటా. సైన్ ఆఫ్ 270 + థీటా. క్వెషన్‌ని ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఇందులో మనకేమి ఇచ్చిండు? 270 ఇచ్చిండు. 270 అంటే మనకు ట్రిగ్నోమెట్రీలో 4 పాదాలుంటాయి. సో, 4 భాగాలుంటాయి. ఆ 4 పాదాల్లో మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం. ఇప్పుడు 270 అనేది ఎన్నో పాదంలో వస్తదో ఫస్ట్ చెక్ జేసుకోవాలి. 270 + థీటా అనేది మనకు మూడవ పాదంలో వస్తుంది. సో, మూడవ పాదంలో వస్తుంది కాబట్టి సో, ఇప్పుడు ఎప్పుడైనా గాని గుర్తుంచుకోండి, 90 మరియు 270కి నిష్పత్తులు చేంజ్ అయితాయి. మారుతాయి. సైన్ అనేది కాస్‌గా చేంజ్ అయితది. కాస్ అనేది సైన్‌గా చేంజ్ అయితది. టాన్ కాట్‌గా చేంజ్ అయితది. కాట్ టాన్‌గా చేంజ్ అయితది. కొసెక్ సీకెంట్‌గా చేంజ్ అయితది. సీకెంట్ కొసెక్‌గా చేంజ్ అయితది. అంటే ఇప్పుడు 270 అనేది ఇచ్చిండు కాబట్టి మనకు సైన్ అనేది ఎట్లా చేంజ్ కావాలి? కాస్‌గా చేంజ్ కావాలి. కాబట్టి సైన్ అనేది కాస్‌గా చేంజ్ అయింది. ఇక్కడ మనకు గుర్తులనేది ఏ విధంగా మారుతుందో చెక్ చేసుకోవాలి. 270 + థీటా అనేది మూడో పాదం కాబట్టి మూడో పాదంలో 2 కూడా మైనస్ మైనస్ ఉంటాయి. కాబట్టి సైన్ ఆఫ్ 270 + థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తది? మైనస్ కాస్ థీటా. ఆన్సర్ జాగ్రత్తగా చూసుకోండి. మైనస్ కాస్ థీటా. ఇందులో ఏబీసీలో మనకి ఎక్కడ ఆప్షన్ ఉంది చెక్ చేసుకోవాలి.
ఇందులో డి ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సైన్ ఆఫ్ 270 ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ టీటా. 4వ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్ ఏంది? సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు డాష్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఆప్షన్స్ ఇచ్చేయండు -1, 1/2, 0, 1/2. సో ఫస్ట్ ఆన్సర్ కాకుండా మనం సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఏముంది? సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఉంది. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా, ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ అని చెప్పుకున్నాం. ఐడెంటిటీస్ ఎన్ని ఉంటాయి? 3 అని చెప్పుకున్నాం. అందులో సైన్కి కాస్కి రిలేషన్లో ఎన్నవ ఐడెంటిటీ ఉందో చెక్ చేసుకోవాలి. సైన్ ఇంకా కాస్లో మనకి ఎన్నో ఐడెంటిటీ? ఫస్ట్ ఐడెంటిటీ. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటిది? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు సైన్ టీటా వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు? సైన్ టీటా వాల్యూ ఎంత? 1 అని ఇచ్చిండు. సో ఈ 1ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 మైనస్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ ఎందుకు? సైన్కి స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ స్క్వేర్ పెట్టుకున్నాం. 1 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 1. 1 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే 0. రూట్ 0 ఈజ్ నథింగ్ బట్ 0. కాబట్టి ఆన్సర్ ఏంది? మనం ఇక్కడ చెక్ చేసుకుంటే సి ఈజ్ ద రైట్. 5వ క్వశ్చన్. 5వ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? జాగ్రత్తగా చూడండి. x ఈజ్ ఈక్వల్స్ టు ఏ సీకెంట్ టీటా, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ టాన్ టీటా. అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్. ఆప్షన్ చెక్ చేసుకుందాం మళ్ళీ. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్లో ఏముంది? సీకెంట్ టాన్. సీకెంట్ టీటా టాన్ టీటా. అంటే సీకెంట్ టీటా టాన్ టీటా అని చూస్తే మనకు ఒకటి అర్థం కావాలి. ఏంటిది అది? ఐడెంటిటీస్ గుర్తు రావాలి. ఇందులో ఎన్నవ ఐడెంటిటీ తీసుకోవాలనేది ఫస్ట్ గుర్తు రావాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్న 3 ఐడెంటిటీస్. ఆ 3 ఐడెంటిటీస్లో మనకేంటంటే రెండవ ఐడెంటిటీని తీసుకోవాలి. రెండవ ఐడెంటిటీ ఏంది? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అది వాల్యూ. ఓకేనా? ఫస్ట్ ఆ తర్వాత చూసుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు సీకెంట్ టీటా ఇచ్చిండు, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ టాన్ టీటా ఇచ్చిండు. ఎక్స్ ఈక్వల్ టు ఏ సీకెంట్ టీటా, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ టాన్ టీటా. ఇవి రెండింటిని తీసుకొని ఫస్ట్ ఎక్స్ ఉన్నది, ఎక్స్కి స్క్వేర్ చేద్దాం. ఇరువైపులా స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ టీటా. మళ్ళీ వైని తీసుకున్నాం, వైకి ఇరువైపులా స్క్వేర్ చేద్దాం. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ టీటా. మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగిండు? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అడిగిండు. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఆ వాల్యూని రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏముంది? ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ వై అంటే ఏముంది? వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా. ఓకేనా? ఈ రెండిట్లలో కామన్‌గా ఏది కనిపిస్తుందో అది చెక్ చేసుకోండి. ఈ రెండిట్లలో కామన్ ఏది ఉంది? ఏ స్క్వేర్ అనేది కామన్ ఉంది. కాబట్టి ఏ స్క్వేర్‌ని కామన్ తీస్తున్నాం. అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకు? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా. ఇక్కడ ఏ అనేది కొంచెం మిస్టేక్ వచ్చింది, టైపింగ్ మిస్టేక్. అది ఒకసారి గుర్తించండి. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అంటే ఈక్వల్స్ ఏ స్క్వేర్ ఇంటూ ఎన్నో ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? సెకండ్ ఐడెంటిటీ నుంచి 1. కాబట్టి 1 పెట్టేసి. అంటే ఏమొచ్చింది? ఏ స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత మనకు? ఏ స్క్వేర్. ఇప్పుడు ఆప్షన్‌లో చెక్ చేసుకుంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఏంటిది? కాస్ 90 ప్లస్ సైన్ 90 ఈజ్ ఈక్వల్స్ టు డాష్. మనకు ఆప్షన్స్ ఇచ్చేయండు. ఆప్షన్స్ తర్వాత చూసుకుందాం. ఒకసారి చూడండి ఆప్షన్స్ మీరు. కాస్ 90 ప్లస్ సైన్ 90 వాల్యూ. ఇక్కడ మనకు ట్రిగ్నామెట్రీ చేసినప్పుడు మనకు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేది మనకు నోటికి ఉండాలి. ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేది మనకు నోటికి ఉండాలి. ఎందుకు అని అంటే మనకు దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వాల్యూస్ చూసుకుందాం. కాస్ 90 అండ్ సైన్ 90 ఈ వాల్యూస్ రాస్తే మనకు ఆన్సర్ వచ్చింది. కాస్ 90 ఎంత? కాస్ 90 చెక్ చేసుకోవాలి మీరు. ఓకే. కాస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సైన్ 90 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ 1. కాస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 0, సైన్ 90 వాల్యూ ఎంత? 1. ఈ వాల్యూస్‌ని తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏమొస్తది? 0 కాస్ 90 అంటే 0 ప్లస్ సైన్ 90 అంటే వాల్యూ ఎంత? 1. 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఆన్సర్ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వెషన్ ఏముంది? టాన్ ఆఫ్ 90 మైనస్ థీటా. టాన్ ఆఫ్ 90 మైనస్ థీటా. ఇంతకుముందు మనం ఒక క్వెషన్ చేసినాం ఇట్లాంటిది. సో, మనకు 4 పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం. మొదటి, 2, 3, 4. ఫస్ట్ 90 మైనస్ థీటా అనేది ఇది ఎన్నో పాదంలోకి వస్తదో చెక్ చేసుకోవాలి. 90 మైనస్ థీటా అనేది ఎన్నో పాదంలోకి వస్తదో చెక్ చేసుకోవాలి. దానికంటే ముందు మీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 90కి 270కి రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి. నిష్పత్తులు అనేవి చేంజ్ అవుతది. సో, టాన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతది? టాన్ అనేది కాట్‌గా చేంజ్ అవుతది. టాన్ అనేది కాట్‌గా చేంజ్ అవుతది. కాబట్టి టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థీటా. ఇప్పుడు 90 మైనస్ థీటా ఎన్నో పాదం? 90 మైనస్ థీటా అనేది మొదటి పాదం. మొదటి పాదంలో ఏమేం పాజిటివ్ ఉంటాయంటే అన్నీ కూడా పాజిటివ్. అన్నీ కూడా ప్లస్సే ఉంటది. అంటే ఏమైతది? టాన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ కాట్ థీటా. ప్లస్ కాట్ థీటా అంటే ఏంది? ఆన్సర్ కాట్ థీటా. సో, ఆప్షన్ వచ్చేసరికి మనకు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఏమిచ్చిండు? 1 ప్లస్ టాన్ స్క్వేర్ 60 హోల్ స్క్వేర్. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ క్వెషన్‌ని. 1 ప్లస్ టాన్ స్క్వేర్ 60 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా రావాలి కాబట్టి టాన్ 60 వాల్యూ అనేది ముందుగా రాసుకోవాలి. టాన్ 60 వాల్యూ ముందుగా రాసుకుంటే టాన్ 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే √3. ఓకేనా? టాన్ 60 వాల్యూ ఎంత? √3. ఇప్పుడు ప్రాబ్లమ్‌లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 ప్లస్ టాన్ 60. టాన్ 60 ఎంత? √3. టాన్‌కి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మళ్ళీ మొత్తానికి హోల్ స్క్వేర్. టాన్‌కి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టినాం. మళ్ళీ మొత్తం హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సెల్. అంటే ఏమొచ్చింది మనకు 1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. 1 ప్లస్ 3 అంటే ఎంత? 4. 4 స్క్వేర్ అంటే 16. సో, 16 అనేది మనకి ఎన్నో ఆప్షన్ అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. ఇంకొక క్వెషన్ చూద్దాం. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వై. ఓకే. సో, ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్‌ని బట్టి సింప్లిఫై జేసుకోవాలి. ఏమిచ్చిండు? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్స్ టు ఎక్స్. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వై. ఓకే. సో, ఇందులో మనకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా చూసుకుందాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏముంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. ఫస్ట్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే వాల్యూ ఎంత? ఎక్స్. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అంటే వాల్యూ ఎంత? వై. అంటే ఎక్స్ ఇంటూ వై వచ్చింది. ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అంటే ఫార్ములా ఏముంది మనకు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏముంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అట్లనే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అంటే ఏమొస్తది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై. సో, సెకండ్ ఐడెంటిటీ నుంచి రెండో ఐడెంటిటీ నుంచి ఏంది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత? 1. అంటే xy 1 ఈజ్ ఈక్వల్స్ టు xy. దట్ ఇంప్లైస్ xy ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఆన్సర్ చెక్ చేసుకుంటే మనకు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సి ఈజ్ ద రైట్ ఆన్సర్.